నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే వరకు ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. ఆ మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం లేదా? డ్రింకింగ్ వాటర్ ఎవరు చేస్తారు? బాధ్యత లేదా? అడగరా పబ్లిక్ నన్ను? పనులు కాకపోతే ఎవరిని అడుగుతారు? ఎలక్షన్ దీనికి సంబంధం ఏంటి? అంటే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టుకొని తిరగాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, అడ్డుదొడ్డంగా మాట్లాడాలనే ఆలోచన తప్ప వాళ్ళకి ఏమి మేము వచ్చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఇంక ₹4 ఎక్కువ డబ్బులు వసూలు చేసుకోవాలని. ఎక్కడికి వచ్చేస్తారండి? ఏమొచ్చేస్తారు? దేనికి ఇలాంటి ఆయాసం ఎందుకు ఊరికి అనవసరంగా లేనిపోయిన ఆయాసం పడుతున్నారు తప్ప. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎవరు లేకపోతే ఎవరు పని చేస్తారండి? వీళ్ళు హాలిడేకి వెళ్ళిపోతారు, హైదరాబాద్కి వెళ్ళిపోతారు, ఎక్కడో కూర్చుంటారు, ఇక్కడ కూర్చొని మాట్లాడతారా? అంతేగాని రొటీన్ అడ్మినిస్ట్రేషన్ మేము చేస్తామంటే కూర్చుని వీళ్ళు మాటల్లో. జూన్ 8 వరకు అని మీరు అంటున్నారు. జూన్ 8 వరకు ఏం బేసిస్ మీద మీరు ఇంతవరకు ఇంకా ఆ స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు? వాస్తవానికి మీరు పెద్దరికంగా ఉండాలా అంటే ఇప్పటికైనా కానీ ఈ టైప్ ఆఫ్ ఈ విపరీత వాదం అనేది తీసేసి, అసలు ఆశ్చర్యకరమైన ప్రవర్తన తీసేసి మానుకొని హుందాగుండి, ఎందుకంటే మీరు చేసే ప్రవర్తన ఇదంతా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు అని కాదు, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రవర్తన. అనవసరంగా ఎక్కడికెక్కడికో పోతున్నారు. ఏమనంటే ఆ రాష్ట్రము ఈ రాష్ట్రము ఎందుకు? మాకు అర్థమైనది ఎందుకు ఈవీఎం ఇష్యూ టేకప్ చేసినారంటే మీకు తెలుసు, మీరు ఓడిపోతున్నారని మీకు తెలుసు. ఓడిపోతున్నారని తెలుసు కాబట్టి నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు ఏదో ఒక టాకింగ్ పాయింట్ ఉండాలి. మీకు ఎట్లా 2 పేపర్లు 4 ఛానల్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక టాకింగ్ పాయింట్ అంటే నా తప్పేమీ లేదు, ఏదో జరిగింది కాబట్టి అని ప్రజల మైండ్ లో ఒక డౌట్ క్రియేట్ చేసేదానికి చేస్తున్నారు తప్ప వేరే కారణం లేదు. దయచేసి ఇంకా లాస్ట్ కొన్ని రోజులన్నా ఈ మిగతా రివ్యూలన్నీ దేవుడెరుగా తర్వాత చూసుకోవచ్చు. ఉండాల్సిన జీతాలు భత్యాలు రాష్ట్రం మన ఉద్యోగస్తులకు సంబంధించిన కనీస ఫెసిలిటీస్ అన్న ప్రొవైడ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.